వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు నన్ను నమ్ము నీకు చూస్తా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే పుట్టపర్తికి అయితే వచ్చానండి. అలాగే ఈ పుట్టపర్తిలో ఉన్న శ్రీ సత్య సాయిబాబా టెంపుల్, అలాగే ఆయన పేరు మీద ఉన్న స్కూళ్ళు, కాలేజీలు అవన్నీ మనం చూసేద్దామండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మన ఛానల్ ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనం ఫోన్ నిలువుగా పెట్టేటప్పుడు ఇక్కడైతే మనకి సబ్స్క్రైబ్ బటన్ అయితే వస్తుంది. ఆ బటన్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ ఆల్ సింబల్ అయితే వస్తుందండి. ఆ ఆల్ సింబల్ ప్రెస్ చేయగానే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా అయితే వచ్చేస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. పుట్టపర్తికి రాగానే మనకైతే ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుందండి. ఈ ఆర్చ్ మీద అయితే కుల మతాలకు సంబంధించిన సింబల్స్ అయితే ఉంటాయండి. ఇటు నుంచి లోపలికి వచ్చినట్టయితే మనకి రైట్ సైడ్ లో బస్ స్టాండ్ అలాగే పోలీస్ స్టేషన్ అయితే ఉంటుందండి. కనిపిస్తుంది చూడండి, ఇదేనండి పుట్టపర్తి యొక్క స్టాండ్. అలాగే మనం ఈ బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్టయితే మనకి కొంత దూరంలోనే పుట్టపర్తి సాయిబాబాకు సంబంధించిన మందిరం అయితే ఉంటుందండి. చూడండి ఇక్కడే ఉంది కదండి. దీన్ని ప్రశాంతి నిలయం అని అంటారండి, పుట్టపర్తి సాయిబాబా గారి మందిరాన్ని. ఈ మందిరానికి ఎక్కువగా ఇంగ్లీష్ వాళ్ళు అయితే వస్తూ ఉంటారండి. సుమారుగా 140 దేశాలకు సంబంధించిన ఇంగ్లీష్ వాళ్ళు అయితే ఈ మందిరానికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎక్కువగా ఇంగ్లీష్ వాళ్ళే ఈ ప్రదేశంలో అయితే కనిపిస్తూ ఉంటారండి. ఈ సత్య సాయిబాబా గారు నవంబర్ 23, 1926 అనంతపురం జిల్లాలో ఉన్న పుట్టపర్తిలో అయితే జన్మించారు. పుట్టపర్తిలోని పెద్ద వెంకప్పరాజు, ఈశ్వరమ్మ దంపతులకైతే శ్రీ సత్య సాయిబాబా గారు జన్మించారు. సత్య సాయిబాబా గారి అసలు పేరు సత్యనారాయణ రాజు. పెద్ద వెంకప్ప, ఈశ్వరమ్మ దంపతులు సత్యనారాయణ స్వామికి పూజ చేసిన తర్వాత ఈ సత్య సాయిబాబా గారు పుట్టినందుకు సత్యనారాయణ స్వామి పేరు పైన శ్రీ సత్యనారాయణ రాజు అనే పేరు పుట్టపర్తి సాయిబాబా గారికి పెట్టారు. సత్య సాయిబాబా గారు ఈ పుట్టపర్తిలో ఒక డ్యామ్ ని అయితే కట్టించారండి. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ డ్యామ్ ని, డ్యామ్ దగ్గర చాలా మంది ఫోటోలు అయితే దిగుతూ ఉంటారండి. మీకు కనిపిస్తుంది చూడండి, చాలా మంది ఇక్కడైతే ఫోటోలు అయితే దిగుతూ ఉంటారు. మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు చూడండి, ఈ నదినే డ్యామ్ కి కట్టించారు. ఇప్పుడు ఈ డ్యామ్ పేరు చిత్రావతి నది అంటారండి. ఇక్కడ కనిపిస్తుంది అంతా డ్యామేనండి, కనిపిస్తుంది కదండి, చాలా పెద్ద డ్యామ్ అండి. ఈ డ్యామ్ కట్టిన తర్వాత పుట్టపర్తికి వాటర్ అనేది ఎటువంటి కరువు లేకుండా అయితే ఉందండి. అలాగే ఈ డ్యామ్ దగ్గర బోటింగ్ అయితే ఉందండి. మీకు చూస్తున్నారు కదండి, అక్కడైతే పడవలు అయితే కనిపిస్తున్నాయి. ఈ పడవల ద్వారా ఇక్కడికి వచ్చిన టూరిస్టుల దగ్గర ఎంతో కొంత డబ్బు తీసుకొని వారిని అయితే ఈ డ్యామ్ లో అంతా తిప్పుతూ ఉంటారండి. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఈ డ్యామ్ లో మొత్తం పుట్టపర్తి సాయిబాబా గారి ఫోటోలు కనిపిస్తున్నాయి చూడండి. అలాగే ఈ మధ్యలో కూడా పుట్టపర్తి సాయిబాబా గారి ఫోటో అయితే వేస్తున్నారండి. డ్యామ్ పక్కనే అమ్మవారి టెంపుల్ అయితే ఉందండి. మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. అలాగే పుట్టపర్తి సాయిబాబా గారు సాయిబాబాగా మారక ముందు ఒక చెట్టు కింద అయితే తపస్సు చేసేవారండి. మీరు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, కల్పవృక్షం అని. ఇక్కడ నుంచి పైకి వెళ్ళినట్టయితే పుట్టపర్తి సాయిబాబా గారు తపస్సు చేసిన చెట్టు అయితే వస్తుందండి. అయితే ఈ దావ కొనాముదుడి ఇల్లులు అయితే కట్టేశారండి. మీకు కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ పక్కన ఇల్లు లేదండి. ఇది ఒకప్పుడు మొత్తం కొండండి. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళేదానికి మొత్తం మెట్లు అయితే ఉన్నాయండి. చూడండి, చాలా అంటే చాలా హైట్ గా అయితే మెట్లు ఉన్నాయి. కొండ చాలా హైట్ లో అయితే ఉందండి. చాలా మంది భక్తులు ఎక్కేటప్పుడు అలసిపోయి పక్కనైతే కూర్చుంటున్నారండి. ఇక్కడ గమనించినట్టయితే ప్రతి చెట్టుకి పేపర్లు అయితే కట్టున్నారండి. ఇక్కడ ఉన్న వారిని అడిగి నేనైతే కనుక్కున్నాను. వీళ్ళు చెప్తున్నారు మనకు ఏవైనా 2 కోరికలని పేపర్ లో రాసి ఇక్కడ కట్టినట్టయితే ఆ పుట్టపర్తి సాయిబాబా గారు నెరవేరుస్తారని. అలాగే ఈ పేపర్ లో రాసేటప్పుడు ఒక కోరిక మీ గురించి రాసుకొని, అలాగే మరో కోరిక మీకు సంబంధించిన బంధువులు లేదా ఫ్రెండ్స్ వాళ్ళ గురించి అయితే రాయాలని చెప్తున్నారు. మనమైతే కొండ పైకి అయితే వచ్చేసామండి. చూడండి, చాలా హైట్ కి అయితే వచ్చేసాము. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఎక్కడ పట్టిన పేపర్లు అయితే చూడండి, చాలా అంటే చాలా పేపర్లు అయితే రాసేస్తున్నారండి. అలాగే పేపర్ని కొన్నిటి చేసి పక్కన కూడా పడేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదండి ఒక కొండ పక్కనైతే, ఇదేనండి పుట్టపర్తి సాయిబాబా గారు చిన్నప్పుడు ఇక్కడైతే తపస్సు చేసేవారండి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, చాలా హైట్ లో అయితే ఉంది. చుట్టూ ఒక ఇనుప రాడ్డుతో అయితే వెల్డింగ్ అయితే చేసేసారండి. పుట్టపర్తి సాయిబాబా గారు ఇక్కడున్న లోపలైతే తపస్సు చేసేవారండి. అంటే చిన్నపిల్లలు ఎవరైనా అక్కడికి వెళ్ళినప్పుడు స్వామి గారు ఆ చెట్టులో నుంచి పళ్ళు, పూలు ఇవన్నీ తీసి ఇచ్చేవారంట అండి. ఇక్కడ ఉండేవారు చెబుతూ ఉంటారు. మీరు చూస్తున్నారు కదండి, ఆ చెట్టు కింద అయితే పూజ అయితే చేసేవారు. ఇది ఒక చింత చెట్టు అండి. ఇప్పుడైతే లోపలికి అక్కడికైతే అలౌట్ చేయడం లేదు. ఎందుకంటే భక్తులు లోపలికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి దీపాలు వెలిగించి అక్కడున్న చెట్టుని కాల్చేస్తారనే భయంతో
ఇక్కడైతే గేట్ అయితే వేసేసారండి. ఈ గేట్ని స్వామివారి బర్త్డే రోజు లేదంటే ఆయన చనిపోయిన రోజున అయితే తెరిచి లోపలైతే పూజలు అయితే చేస్తారండి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పుట్టపర్తి యొక్క లొకేషన్ అయితే చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది పుట్టపర్తి సాయిబాబా గారి పేరు పైన కట్టించిన గర్ల్స్ స్కూల్ అండి. అలాగే కొండ మీద ఆంజనేయ స్వామి ఉన్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది స్వామికి కట్టిస్తున్న ఒక ఎగ్జిబిషన్ అండి. అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఆయన పేరు మీద ఒక కాలేజ్ కూడా ఉందండి. ఇక్కడ చాలా అంటే చాలా ఎగ్జిబిషన్లు, పార్కులు చాలానే ఆ స్వామి మీద అయితే ఉన్నాయండి. ఆ స్వామి పేరు పైన చూడండి, శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ అంటే ఆ స్వామి పేరు మీద చాలా హాస్పిటల్ కూడా ఉన్నాయండి. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా సేవ వాళ్ళు, అంటే ఫ్రీగా ఆ స్వామి పేరు మీద అయితే పనిచేస్తూ ఉంటారండి. ఇంత ముందుగా మనం అయితే పైనుంచి ఒక లొకేషన్ అయితే చూసాం కదండి. ఆ లొకేషన్కి వెళ్ళాలంటే మనం ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి. ఒకసారి చూద్దాం పదండి. మనం కొంత లోపలికి రాగానే ఇక్కడైతే ఒక పెద్ద స్టేడియం అయితే వస్తుంది చూడండి. అలాగే ఇది ఒక కొత్తగా కట్టున్న పుట్టపర్తి సాయిబాబా గారి ఎగ్జిబిషన్. అలాగే ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి కూడా కనిపిస్తున్నారు. ఇప్పుడైతే అక్కడికి అలౌడ్ అయితే చేయట్లేదండి. మనం ఓన్లీ స్టేడియంలో అయితే చూడాలని చెప్పారు. మనం చూస్తున్నారు కదండి, ఇది ఒక పెద్ద స్టేడియము. చాలా మంది పిల్లలకు ఇక్కడైతే ట్రైనింగ్ ఇస్తున్నారండి. ఫుట్బాల్, అలాగే వాళ్ళకి కరాటీ, అలాగే బైక్ సంబంధించిన ఒక రైడ్ కూడా జరుగుతుంది. మన స్టేడియం నుంచి కొంత లోపలికి అయితే వచ్చామండి. లైఫ్ ఈజ్ ఏ గేమ్, ప్లే ఇట్ అని ఇక్కడ పుట్టపర్తి సాయిబాబా గారి ఫోటోస్ అయితే రాసున్నారండి. మరి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, స్టేడియంలో గేమ్స్ జరుగుతుంటే చాలా మంది అయితే ఇక్కడ కూర్చొని చూస్తున్నారు. మనల్ని అయితే అక్కడికి అలౌట్ చేయడం లేదండి. ఇది ఒక పెద్ద స్టేడియం అండి. చాలా మంది క్రికెటర్స్ కూడా ఇక్కడ గేమ్స్ ఆడని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే చూడండి, మన గ్లామర్కి సంబంధించిన ఒక యాడ్ అయితే తీస్తున్నారండి. చూడండి, ఇక్కడ అన్నీ కనిపిస్తున్న ఒక కొత్త గ్లామర్ బైకులు అండి. బైక్ వాళ్ళందరూ ఆ బైక్స్ని గ్రౌండ్ చుట్టూ రౌండ్ వేసి వాళ్ళకి కావాల్సిన యాడ్ని అయితే రెడీ చేసుకుంటున్నారండి. చూడండి, చాలా అంటే సుమారుగా ఒక 10 బైకుల దాకా తీసుకొని వాళ్ళు రౌండ్స్గా తిరుగుతూ యాడ్ అయితే తీసుకుంటున్నారండి. ఇదేనండి పుట్టపర్తి సాయిబాబా గారికి కొత్తగా కట్టిస్తున్న మ్యూజియం అండి. మనం లోపలికైతే అలౌడ్ చేయట్లేదు. మనం చెప్పాం కదండి, పుట్టపర్తి సాయిబాబా గారి పేరు మీద ఎన్నో స్కూళ్ళు, కాలేజీలు ఉన్నాయండి. ఇది కూడా ఒక మెడికల్ కాలేజ్ అండి, అంటే హాస్పిటల్కి సంబంధించిన కాలేజ్ అండి. చాలా అంటే చాలా పెద్ద కాలేజ్ అండి. చూడండి, దూరం నుంచి చూస్తుంటేనే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే ఒక పెద్ద శివుని విగ్రహం కూడా ఉందండి, అంటే శివుడికి సంబంధించింది. అలాగే రైల్వే స్టేషన్ అండి, ఇది పుట్టపర్తి రైల్వే స్టేషను. మనమైతే మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్ళి చూద్దామండి. చాలా వరకు లోపలైతే ఫొటోస్, వీడియోస్ అయితే తీయలేరు. నేను సాధ్యమైనంత వరకు తీయడానికి ట్రై చేస్తానండి. లోపలికి అయితే వచ్చేసామండి. మనకి పుట్టపర్తి సాయిబాబా వారికి టెంపుల్కి ముందుగా అయితే చూడండి, లక్ష్మణుడు, రాముడు, సీత, అమ్మవారి ఫోటోలు అయితే పెట్టారండి. ఇక్కడైతే ఫోటోలు, వీడియోలు కూడా తీయడం లేదు. లోపల ఒక క్యాంటీన్ ఉందండి. ఈ క్యాంటీన్లో 5 రూపీస్కి ఫుడ్, అలాగే 10 రూపీస్కి ఒక చిన్న లడ్డు అయితే ఇస్తూ ఉంటారండి. అలాగే ఈ దేవాలయానికి సంబంధించిన వీడియోలు, అలాగే ఏమైనా పూజలకు సంబంధించినవన్నీ ఇక్కడున్న మీడియా అయితే తీస్తూ ఉంటుందండి. ఈ సపరేట్గా ఒక మీడియానే ఉంది. అలాగే లోపల నిలబడుకుని ఉన్న ఒక వినాయక స్వామి విగ్రహం కూడా ఉందండి. చూడండి, ఇక్కడ చాలా మంది చూడండి ఇంగ్లీష్ వాళ్ళేనండి, ఎక్కువగా వాళ్ళే వస్తూ ఉంటారు. లోపల నుంచి అయితే బయటకు వచ్చేసామండి. చూడండి, మనకి ఇప్పుడు ఆర్చి ఎదురుగా అయితే ఇక్కడ కూడా ఒక వినాయక స్వామి విగ్రహం అయితే ఉంది. ఇక్కడ కూడా ఫోటోలు తీయలేరు. మరెన్నో వీడియోల కోసం వెంటనే నన్ను నమ్ము నీకు చూస్తే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.